కోసం బైక్ ర్యాలీని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు వీళ్ళంతా కూడా జై పవర్ స్టార్ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ మన ఒక జన సైనికుడు ఉన్నాడు, బైక్ మీద ఎక్కడి నుంచి వచ్చాడో తనకి తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఈతండపల్లి గ్రామం అండి. మాది ఈతండపల్లి గ్రామం. అది మాకు పవన్ కళ్యాణ్ ప్రాణం, పవన్ కళ్యాణ్ ప్రాణాలు ఇస్తాము. ఈసారి పవన్ కళ్యాణ్ పక్క సీఎం కావాల్సిందే. ఎన్నికల ఓటు కుండలని, ఎన్నికల ఓటు కుండల చోటు నీకన్నా చంద్రబాబుకు జగన్కు బుద్ధి చెప్తాం ఈసారి. జై చూస్తున్నా చెప్తామన్నా నీకేమా ఓటు. సైకిల్ పంచర్ అయిపోతుంది, ఊడిపోతుంది. ఇక్కడ ఉన్న జన సైనికులంతా కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. సైకిల్ ఈసారి పంచర్ అవడం ఖాయం, పవన్ కళ్యాణ్ సీఎం అవడం ఖాయం, ఫ్యాన్ కూడా ఇరిగిపోతుంది, కనపడదంటూ కూడా ఇక్కడ ఉన్న జన సైనికులు నినాదాలు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ తరలి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ 3 గంటలకు పూర్వకల్ ఎయిర్పోర్ట్ రోడ్డు ఈ క్యాంప్ నుంచి ఆయన రోడ్ షో ద్వారా ఇక్కడ కొండారెడ్డి బుర్జుకు చేరుకుంటారు. ప్రస్తుతం మనం కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. జనసేన పోరాట యాత్రకు విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం అంటూ అక్కడ మనం ఒక ఫ్లెక్సీని చూడొచ్చు. అలానే ఆ పక్కన కూడా మొత్తం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫ్లెక్సీలతోటి ఇక్కడ నిండిపోయాయి. ఇక జన సైనికులంతా కూడా ఒక్కొక్కరుగా రాష్ట్రం నలుమూలల నుంచి చేరుకుంటున్నారు. ఇక్కడ ఎంతో ఎండ ఉన్నప్పటికీ, వేడిమి ఉన్నప్పటికీ కూడా తట్టుకుని వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ చూసేందుకే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే ఇక్కడ టెంపరేచర్ 40 degrees క్రాస్ అయింది. అయినప్పటికీ కూడా ఈ ఎండలోనే వాళ్ళంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసేందుకు, పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గెలిపించాలన్న తపనతోటే వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కువగా వినియోగించే ఈ టవల్ ఏదైతే ఉందో, రెడ్ కలర్ టవల్, దాన్ని కట్టుకుని వచ్చారు. ఇది సామాన్యుడు వినియోగించే టవల్, పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఇష్టం. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన టవల్, దానికి సంబంధించి గ్లాసు గుట్టి కొట్టేద్దాం, అవినీతిని తరిమి కొడదాం. ఓట్ ఫర్ ఇక్కడ ఉన్న జన సైనికులంతా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే కొండారెడ్డి బుర్జుకి చాలా మంది జన సైనికులు చేరుకున్నారు. ఇక మనం ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. బైకుల మీద ఒక్కొక్కరుగా ఇక్కడికి తరలి వస్తున్న విజువల్స్ నుంచి చూడొచ్చు. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కర్నూలు వైపే వాళ్ళు వస్తున్నారు. మరీ ముఖ్యంగా కర్నూలు, కడప, చిత్తూరు, రాయలసీమకు సంబంధించిన జిల్లాలు ఏవైతే అక్కడి నుంచి జన సైనికులు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. శ్రీశైలం నుంచి కూడా దాదాపు 20,000 మంది జన సైనికులు ఇక్కడికి వచ్చినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇక్కడ ఈ జన సైనికులు చూడొచ్చు, జై జనసేన, జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్నారు. जिंदाबाद 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 जय जनसेना सीएम వీళ్ళంతా కూడా అదే నినాదాలు చేస్తున్నారు. సీఎం పవన్ కళ్యాణ్, సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జన సైనికులంతా కూడా నినాదాలు చేస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఇక్కడ బైక్ మీద నిలబడి మరి జనసేన జెండాని ఎగరేస్తున్నారు. కర్నూలు గడ్డ, జనసేన అడ్డ అంటూ వీళ్ళంతా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాయలసీమలో కొదమ సింహం అడుగు పెట్టడానికి 2 గంటల సమయం మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద కూడా ఆయన తన వాణిని వినిపించబోతున్నారు. ఇప్పటికే రాయలసీమ కరువు కష్టాలకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 2వ తారీఖున అనంతపురంలో ఆయన జనసేన కవాతును నిర్వహించారు. ఆయన అక్కడ కవాతును నిర్వహించే వరకు కూడా రాయలసీమలో అంత కరువు ఉన్నదన్నది బాహ్య ప్రపంచానికి తెలియదు. ఈ సీమ జిల్లాలన్నీ కూడా కరువుతో నెలకొని ఉన్న
జిల్లాలే ఇక్కడ కరువు, వలసలు, అన్నదాతలు అన్న వ్యక్తి ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటాడు. ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటి పరిష్కార మార్గాలను ఆయన అన్వేషిస్తారు. ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తారు అంటూ కూడా జన సైనికులు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడి నుంచి బై రోడ్ ఆయన సి క్యాంప్ సర్కిల్కి చేరుకుని అక్కడి నుంచి రోడ్ షోని నిర్వహిస్తూ ఇక్కడికి ప్రస్తుతం మనం ఎక్కడైతే కొండారెడ్డి బురుజు వద్ద ఉన్నాం ఇక్కడికి చేరుకు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రేపు ఆదోని జిల్లాలో పర్యటన ఉంది. ఆదోని జిల్లాలో పత్తి రైతుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో పత్తి రైతుల సమస్యల మీద ఆయన మాట్లాడతారు. ఇప్పటికే పత్తి రైతులు ఎవరెవరు పవన్ కళ్యాణ్ కలవాలన్న దాని మీద ఒక లిస్ట్ అయితే ఇక్కడ జనసేన నేతలు తయారు చేశారు. ఆ లిస్టులో ఉన్న పత్తి రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పవన్ కళ్యాణ్ తోటి ప్రత్యేకంగా భేటీ అవుతారు. పవన్ కళ్యాణ్ దృష్టికి ఏ సమస్యలను తీసుకెళ్లాలన్న దాని మీద ఇప్పటికే పత్తి రైతులు ఒక క్లారిటీతో ఉన్నారు. కనీసం ఇక్కడ రైతులకు సాగునీరు ఉండదు, అలానే తాగడానికి తాగునీరు ఉండదు. ఒకవేళ పంట పండించినా కూడా గిట్టుబాటు ధర ఉండదు. ఈ రకంగా రైతు అన్నవాడు ఎప్పుడూ గిట్టుబాటు ధరకు నోచుకోవడం లేదు, దేనికి నోచుకోవడం లేదు. కాబట్టి జనసేన పార్టీ ఎలా అండగా ఉంటుంది అన్నది పవన్ కళ్యాణ్ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక ఎల్లుండి ఆళ్లగడ్డలో ఆయన పర్యటించబోతున్నారు. ఆ తర్వాత కర్నూలు నుంచి కడప పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.